హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, ఈరోజైతే నేను ఉలవచారు చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ చాలా ఇష్టం కదా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మొలకెత్తిన ఉలవలు తీసుకున్నానండి. నేను ఒక కప్పు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి 2 టమోటోలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి, మీడియం సైజ్వి. కరివేపాకు, చింతపండు, కొత్తిమీర, కొబ్బెర, ఉప్పు, కారం, ఆవాలు, పసుపు, ఆయిల్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడైతే కుక్కర్లో మనం ఫస్ట్ ఉలవలు వేసేసి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేద్దాం. తర్వాత అయితే ఒక పాన్ తీసుకున్నానండి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత జీలకర్ర, మిరియాలు వేసేసుకుంటున్నానండి ఫ్రై చేసుకోవడానికి. ఇవి ఇలా ఫ్రై చేసుకొని మనం చారు కాసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. 2 డేస్ అయినా కానీ ఏం పాడైపోదు, బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తానండి. ఉలవచారు అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఇవి కొద్దిగా లో ఫ్లేమ్ పైనే మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలు వేసేసానండి. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గాలి ఆయిల్లో. కొద్దిగా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత వెల్లుల్లి వేసేసాను. వెల్లుల్లి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి, లో ఫ్లేమ్ మీదే అండి. చాలా మంచిదండి హెల్త్కి అయితే. ఉలవచారు ఆ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఆ కమ్మదనం ఇంకా దేనికి వస్తుంది చెప్పండి. చాలా కమ్మగా ఉంటుంది రుచి అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదైతే వేగాయి కదా. ఇప్పుడు వచ్చేసి టమోటాలు వేసేసుకున్నాను. టమోటాలు కూడా ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అయితేనే అవి కూడా చారు టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం అన్నీ వేసేసుకున్నాం కదా. జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమోటాలు అన్నీ బాగా మగ్గుతున్నాయి కదా ఆయిల్లో. బాగా మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ పైనే వేయించుకోవాలి. ఇప్పుడైతే నేను స్టవ్ కట్టేసాను, పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇందాక మనం పెట్టేసుకున్నాం కదా ఉలవలు, కుక్కర్లో అయితే ఇవైతే బాగా ఉడికాయండి. దీంట్లో ఉన్న వాటర్ ఉలవల్ని సపరేట్ చేసేసుకుందాం. మనమైతే సపరేట్ చేసి పెట్టేసుకుందాం. తర్వాత చల్లారింది కదా. చల్లారిన తర్వాత కొత్తిమీర, చింతపండు, కొబ్బరి, తర్వాత మనం ఇందాకే ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా ఉల్లిపాయలు, వెల్లుల్లి, టమోటాలు, ఈ మిక్చర్ కూడా దీంట్లోనే వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాయి కాబట్టి ఎక్కువ మగ్గాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట. అంటే మనం చారు కాస్తాం కదా, ఎక్కువ టైం ఏం పట్టదు. తర్వాత ఉలవలు కూడా, ఉడికించిన ఉలవలు కూడా వేసేసుకున్నాను. ఇవి మిక్సీ పట్టేశానండి అన్నీ. తర్వాత అదే కుక్కరే క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగాక ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం నెక్స్ట్ కరివేపాకు వేసేసుకుందాము. పైన చిట్లుతాయి కదండి, చిట్లకుండా మనం కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. కరివేపాకు ఆయిల్లో వేసుకునేటప్పుడు ఇది ఒక్కసారి అలా కలిపేసి ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఈ మసాలా అంతా దీంట్లో వేసేసుకుంటున్నాను. ఒక 30 సెకండ్స్ తర్వాత ఇది కొద్దిగా ఆయిల్లో వేగాలి.
ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటున్నాను. తర్వాత ఇందాక మనం సపరేట్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ కూడా ఇందులోనే వేసేసుకుందాము. ఇది కొద్దిగా వేగాలన్నమాట. ఇప్పుడైతే నేను ఉలవల వాటర్ని పోసేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు కారం యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసానండి, ఆ స్కిప్ మిస్ అయింది. ఇప్పుడైతే ఇందాక మనం మసాలా వేసుకున్నాం కదా, ఆ జార్ని కొద్దిగా కడిగి ఆ వాటర్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది బాగా మరగాలి. ఒకసారి అంతా ప్లేట్ పెట్టేసుకొని మూసేసుకున్నాము. తర్వాత ఇది బాగా ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా బాగా మరుగుతుంది. బాగా మరిగిన తర్వాత మనం దించేసుకోవాలన్నమాట. సపరేట్ చేసుకున్నాం కదండి ఉలవలు, ఇది తాలింపైన పెట్టేసుకోవచ్చు. లేకపోతే అండి ఇవి కొద్దిగా బెల్లం వేసి మిక్సీ అయినా పెట్టి ఇవ్వండి, బాగుంటుంది. ఇది అయితే పిల్లలకి చాలా హెల్తీ. ఈ పక్క చారు బాగా మరుగుతుంది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చారు అయితే, చాలా హెల్తీ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటానండి. బాయ్.